క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళి పడుకొని పోతాం. అయిపోయింది అక్కడితో మన పని. వి వాంట్ జస్టిస్ అనే అరుపులన్నీ ఆ రోజుతో అయిపోతాయి. 2 రోజులు మంచిగా స్టేటస్ పెడతాం. దాని తర్వాత మనం పట్టించుకోం. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా! దీని వెనకాతల కేసెస్ అనేవి సీరియస్‌గా తీసుకుంటున్నారా? జైల్‌లో పెట్టారు కదా! అంటారు. జైల్‌లో పెట్టి మేపుతున్నారు. నిజంగా వాళ్ళకి పనిష్మెంట్ అది కాదు. వీక్లీ వన్స్ మంచిగా చికెన్ బిర్యానీ కూడా పెడతారు. ఇలాంటి నా కొడుకులకి గొడ్డు కారం పెట్టాలి. అరెస్ట్ చేయగానే మొఖానికి గుడ్డలు కప్పుకొని వెళ్తారే, 4 గోడలు చేసే దగ్గర మీకు అంత దమ్ము ఉన్నప్పుడు మొఖం చూపియడానికి ఆ దమ్ము అనేది ఉండదా? ఒక అమ్మాయి ముందేనా మీకున్న దమ్ము? అలాంటి దమ్ము ఎందుకు? అయినా మనకి ఇండియా పీనల్ కోడ్ 1860లోనే ఇచ్చింది కదా! రేప్ జరిగితే 354 సెక్షన్ అని, 509 అని, 35(4) అని, అలానే హెరాస్మెంట్ అయినా 375 సెక్షన్ అని, 37 సెక్షన్ అని, మైనర్స్‌కి సెక్షన్ 65 అని స్పెషల్‌గా ఇచ్చారు కదా! ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. పని చేస్తాయి. అది టైం తీసుకొని పని చేస్తాయి. వెంటనే అయిపోవు కదా! అలాంటిది ఒక మనిషి పుట్టాలంటే ఎంత టైం తీసుకుంటారు? ప్రతి ఒక్కటి సింగిల్ బిట్ నుంచి చాలా పుట్టేంత వరకు చాలా కేర్‌ఫుల్‌గా తన మదర్ అనేది క్యారీ చేస్తది. అలాంటిది చంపేటప్పుడు నువ్వెవడురా 10 నిమిషాల సుఖం గురించి తనని బట్టలిప్పి చింపి మరీ చంపేస్తావు. నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు చంపేసి కూడా. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి మీరు చెప్పండి. జస్టిస్ జరిగిన కేసెస్, ఇంకా జరగలేని కేసెస్ అసలు ఎలాంటి జస్టిస్ చేశారు? నిజంగా కేసెస్‌లో న్యాయం అనేది ఉందా లేదా అనేది ప్రతి ఒక్క వీడియో ఈ రోజు నుంచి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను.